హాయ్, దిస్ ఈస్ ఫ్రమ్ మన టెక్ గురు ఛానల్. యాక్చువల్గా మనం ఈ లెక్చర్లో ఏంటంటే ఏఎల్యు బేసిక్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్ బేసిక్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ఈ థింగ్ అయితే నేర్చుకోబోతున్నాం. సో బేసిక్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏం లేదు, మీకు ఇన్పుట్ యూనిట్స్, ఇంట్లో ఏమొస్తాయంటే ఇన్పుట్ యూనిట్స్, అవుట్పుట్ యూనిట్స్, ఓకే, మెమొరీ అండ్ సిపియు, ఇలాంటి థింగ్స్ అయితే వస్తాయి. అండ్ బేసికల్గా ఏంటంటే ఫస్ట్ మీకు సిపియు గురించే చెప్తాం. సిపియు, సో ఫస్ట్ మీకు ఒక కంప్యూటర్, మీరు ఒక ల్యాబ్లో కానీ ఏదైనా కంప్యూటర్ చూస్తే ఈ కంప్యూటర్ ఒక సిపియు ఉంటుంది. ఒక డెస్క్టాప్, ఒక ల్యాబ్లో ఏదైనా మామూలు డెస్క్టాప్ చూస్తే మీకు ఒక సిపియు అయితే కనపడుతుంది ఏ ల్యాబ్లో అయినా. అలాగే ఒక పర్సన్ తీసుకోండి. ఓకే, ఒక పర్సన్కి బ్రెయిన్ ఉంటుంది. ఎస్, హీ హ్యావ్ ఎ బ్రెయిన్. ఓకే, సో అదే పర్సన్ బ్రెయిన్ లేకపోతే థింక్ చేయగలడా, మాట్లాడగలడా? మాట్లాడలేదు కదా. సో ఈ పర్సన్కి బ్రెయిన్ లేకుంటే ఈ కెనాట్ ఏబుల్ టు థింక్, కెనాట్ ఏబుల్ టు టాక్ ప్రాపర్లీ. అలాగే మన కంప్యూటర్కి ఏంటంటే సిపియు లేకుండా మన కంప్యూటర్ థింక్ చేయలేదు. ఓకేనా, మన కంప్యూటర్ ఏదైనా లాజికల్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ, ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా కానీ మన కంప్యూటర్ సిపియు లేకుండా చేయలేదు అనమాట. ఇట్స్ లైక్ ఏ కంప్యూటర్కి సిపియు అనేది బ్రెయిన్ లాంటిది. ఏంటిది? బ్రెయిన్ లాంటిది అనమాట కంప్యూటర్కి. అంటే మనకి సిపియు లేకపోతే కంప్యూటర్కి ఏం అర్థం కాదు. ఏ ఆపరేషన్ చేయాలి, ఏం ఓపెన్ చేయాలి, ఇన్ కేస్ ఏదైనా యాప్ కానీ లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా నీ కంప్యూటర్ అర్థం కాదు. ఏదైనా షట్ డౌన్ చేయాలన్నా కానీ, ఇన్ కేస్ ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కానీ అది దానికి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అనమాట. ఓకే, సో మనకి సిపియు అయితే మస్ట్. మనకి టోటల్గా సిపియులో కొన్ని పార్ట్స్ ఉంటాయి. సిపియులో కొన్ని పార్ట్స్ ఉంటాయి. సిపియులో కొన్ని పార్ట్స్ ఉంటాయి. న్యూ పేజ్ తీసుకుంటున్నాం. సిపియులో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే యాక్చువల్గా ఒక డయాగ్రామ్ గీస్తున్నాం. సో ఇమాజిన్ దిస్ ఇస్ మై సిపియు. ఈ సిపియులో మనకి సియు, కంట్రోల్ యూనిట్, అండ్ సెకండ్ థింగ్ మనకి ఏఎల్యు. ఓకే, అండ్ థర్డ్ థింగ్ మనకి మెమొరీ యూనిట్స్. ఏంటిది? మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్. సో సియు స్టాండ్స్ ఫర్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ దేనికి? కంట్రోల్ యూనిట్ దేనికంటే లెట్స్ దట్ ఇట్ సైడ్ నుంచి ఇన్పుట్ వస్తుంది అనుకోండి, ఇన్పుట్. ఓకే, ఇట్ సైడ్ నుంచి అవుట్పుట్ పంపిస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ నీకు కంట్రోల్ యూనిట్ అర్థం కావాలంటే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్కి రిలేట్ చేసుకొని చెప్తాను. ఏంటంటే, సో లెట్స్ దట్ ఒక ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ ఉంటాడు. ఎవరు? ఒక ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ ఉంటాడు. ఓకే, హీ హ్యావ్ ఎ జాబ్ టు కంట్రోల్ ది ఫ్లో. ఎస్, ఏదైనా బైక్స్ వచ్చినా కానీ ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ అయితే ఉన్నాడు. సో ఈ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ లేకపోతే బైక్స్ ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి, ఎటు పడితే అటు క్లాష్ అవుతాయి బైక్స్. ఈ ఈ బైక్ ఇటు వచ్చేసి, ఈ బైక్ ఇటు వచ్చేసి, ఈ కార్ ఇటు వచ్చేసి ఎటు పడితే అటు వెళ్తూ ఉంటారు ఈ పోలీస్ మ్యాన్ లేకపోతే, రైట్? అలాగే మనకి కంట్రోల్ యూనిట్ లేకపోతే, ఈ కంట్రోల్ యూనిట్ లేకపోతే మనకి డేటా, ఇన్పుట్ డేటా అనేది ఎటు పడితే అటు వెళ్తూ ఉంటుంది అనమాట. కంట్రోల్ యూనిట్ మనకి దేనికంటే ఏదైనా డేటా, ఇన్పుట్ డేటా లైక్ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ డేటా వస్తుంది. ఓకే, లైక్ దీనికి ఫ్లో ఆఫ్ ఇన్పుట్ డేటా వస్తుంది. సో ఫస్ట్ ఏ ఇన్పుట్ డేటా వెళ్ళాలి, తర్వాత ఏ ఇన్పుట్ డేటా వెళ్ళాలి, ఆ తర్వాత ఏ ఇన్పుట్ డేటా అలో చేయాలి, కంట్రోల్ చేసి దాన్ని మనం కంట్రోల్ యూనిట్ యూస్ చేస్తాం. ఓకే, లైక్ పోలీస్ మ్యాన్ అనమాట. సో పోలీస్ మ్యాన్ దేనికి ఉంటాడు? ఫస్ట్ ఏ లైన్ వెళ్ళాలి, ఈ లైన్ వెళ్ళాలా, లేకపోతే ఈ లైన్ వెళ్ళాలా, ఈ లైన్ వెళ్ళాలా, ఈ లైన్ అలో చేయాలా, ఈ లైన్ అలో చేయాలా, ఈ ఫ్లోని కంట్రోల్ చేస్తాడు పోలీస్ మ్యాన్, రైట్? అలాగే మనకి కంట్రోల్ యూనిట్ వచ్చేసి ఒక ఇన్పుట్ డేటా, బల్క్ ఆఫ్ ఇన్పుట్ డేటా వస్తుంది. ఒకసారి మనం పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం, ఒకసారి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, సైమల్టేనియస్గా మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, అండ్ ఇంకో పక్క మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం.
ఇంకో పక్క మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాం. మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇది ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఇన్పుట్ పంపించాలి. రైట్? సో, ఆ ఇన్పుట్ ఫస్ట్ ఏదెళ్ళాలి, నెక్స్ట్ ఏదెళ్ళాలి, నెక్స్ట్ తర్వాత ఏదెళ్ళాలి కంట్రోల్ చేసి దాన్ని మనం కంట్రోల్ యూనిట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ దీని తర్వాత మనకి లాజికల్ యూనిట్ ఉంది. సో ఏఎల్యు. ఏఎల్యు స్టాండ్స్ ఫర్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటాం. ఓకే. సో ఏఎల్యు స్టాండ్స్ ఫర్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ దేనికి? ఇన్ కేస్ నేను యాజ్ అ హ్యూమన్గా 3 + 7 + 9 ఎంత అంటే నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఎలా? ఒక 2 సెకండ్స్ టైం తీసుకొని 3 + 7 10, 10 + 9 19 అని చెప్తాను. ఎలా? నేను బ్రెయిన్‌తో థింక్ చేసి ప్రాసెస్ చేసి లోపల నా బ్రెయిన్‌తో ఆన్సర్ 19 అని చెప్తాను. అలాగే నీ కంప్యూటర్ లాజికల్‌గా థింక్ చేయాలంటే, ఓకే. లాజికల్‌గా థింక్ చేయాలంటే మనకి ఇక్కడ ఏఎల్యు కావాలి. ఓకే. ఏం కావాలి? ఏఎల్యు కావాలి. సో ఏఎల్యు వచ్చేసి మనకి లాజికల్‌గా ఇలా ఆపరేషన్స్, న్యూమరికల్ ఆపరేషన్స్ కానీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ చేయాలంటే మనకి ఏఎల్యు చాలా అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ మనకి మెమరీ యూనిట్ అంటే మెమరీ యూనిట్. సో ఈ మెమరీ యూనిట్స్‌లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఎన్ని కేటగిరీస్? 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఐ విల్ బి టేకింగ్ నెక్స్ట్ పేజ్. సో ఈ మెమరీ యూనిట్లో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైమరీ మెమరీ అండ్ సెకండ్ వచ్చేసి సెకండరీ మెమరీ. ఓకే. అండ్ ప్రైమరీ మెమరీలో మనకి ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది. సో ర్యామ్ స్టాండ్స్ ఫర్ ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. ర్యామ్ స్టాండ్స్ ఫర్ మనకు తెలుసు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఎస్. అండ్ రోమ్ స్టాండ్స్ ఫర్ we know that read only మెమరీ. సో మనకి ర్యామ్ కానీ రోమ్ కానీ ఫస్ట్ మనకి డిఫరెన్స్ తెలియాలి. సో ఫస్ట్ దాని తర్వాత మనం సెకండరీ మెమరీ ఏంటిదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రైమరీ మెమరీలో ర్యామ్ అంటే ఏంటిది, రోమ్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. బిగినర్స్గా చాలా మందికి ర్యామ్ రోమ్ అంటే ఏంటిదో తెలియదు. సో ర్యామ్ సైజ్ తక్కువగా ఎందుకు ఉంటుంది, రోమ్ సైజ్ ఆల్వేస్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? మీరు ఏదైనా న్యూ ఫోన్ కొనేటప్పుడు బేసిక్ ఏదో ఫోన్ తీసుకునేటప్పుడు ఏదో ఒక ఫోన్ తీసుకోండి. ఏదో ఒక ఫోన్ తీసుకుంటే ఏదో ఒక స్మార్ట్ ఫోన్. ఓకే. యూ హ్యావ్ వన్ స్మార్ట్ ఫోన్. ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. సో బేసిక్ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ర్యామ్ వచ్చేసి మనకి 4 GB ర్యామ్ ఉంటుంది. ఎస్. అండ్ రోమ్ వచ్చేసి మనకి GB రోమ్ ఉంటుంది. బేసిక్ ఫోన్ తీసుకుంటే మనకి ర్యామ్ 4 GB, రోమ్ వచ్చేసి 64 GB ఉంటుంది. ఎస్. సో ర్యామ్ స్పేస్ తక్కువ ఎందుకు ఉంది, రోమ్ స్పేస్ ఎక్కువ ఎందుకు ఉంది? సో రోమ్ వచ్చేసి మనం యాక్చువల్గా పర్మనెంట్ మెమరీ అంటాం. సో ర్యామ్ వచ్చేసి మనకి టెంపరీ మెమరీ అంటాం. ఏంటి? టెంపరీ మెమరీ అంటాం. ఓకే భయ్య, అర్థం కాలేదు. టెంపరీ మెమరీ దేనికి, ఇది పర్మనెంట్ మెమరీ దేనికి? టెంపరీ మెమరీ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను. ఓపెన్ బోర్డ్ ఉందా? హైడ్ కొడుతున్నా. సో హైడ్ కొడుతున్నా, బ్యాక్ వెళ్తున్నా. సో ఇలా మీరు ఒక అప్లికేషన్ చూస్తే మీరు ఇక్కడ సైమల్టేనియస్గా ఓబిఎస్ అనే రికార్డింగ్ వీడియో టూల్ అయితే రన్ అవుతుంది. ఇది మనకి ర్యామ్లో రన్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఒక షీట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడైతే ఒక వీడియో అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడైతే ఒక బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అదే నేను ఇంటూ కొడితే మనకి డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. నేను ఇక్కడ బోర్డ్ పైన ఏమేమి రాశానో ఇవన్నీ ఎరేజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇది సేవ్ చేయలేను. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ హైడ్ బోర్డ్ ఒక క్రోమ్ ఓపెన్ చేస్తున్నాం. ఈ క్రోమ్లో ఏంటంటే సంథింగ్ సర్చ్ చేసా లైక్ గూగుల్ క్లాస్ రూమ్ అని సర్చ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మినిమైజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ అప్లికేషన్కి వెళ్ళి క్లిక్ చేసి మళ్ళీ నేను ఇంటూ కొడితే ప్రీవియస్గా నేను డేటా ఏదైతే సర్చ్ చేశానో మొత్తం ఎరేజ్ అయిపోతుంది.
ఇన్ కేస్ నేను అక్కడ గూగుల్ షీట్లో ఏదైతే అప్డేట్ చేశానో, ఏదైతే రాశానో మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అది మనకి ర్యామ్లో స్టోర్ అవుతుంది అనమాట. అలాగే మీకు ఫోన్స్లో వచ్చేటప్పటికి, మీకు ఫోన్స్లో సంథింగ్ ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఒకసారి ఇన్స్టా ఓపెన్ చేస్తారు, ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తారు, ఇంకోసారి మీరు ఏం చేస్తారు, లైక్ ఒకసారి టెలిగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే, ఫోన్ ఇక్కడ మధ్యలో లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కొన్ని అప్లికేషన్స్ బ్యాక్ ఇలా చూపిస్తుంది. లైన్ ఆఫ్ అప్లికేషన్స్ ఇలా చూపిస్తుంది. మీరు మళ్ళీ పైకి స్వైప్ చేస్తే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. పైకి ఇలా స్వైప్ చేస్తే మీ ఫోన్లో అప్లికేషన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో మనకి ఇక్కడ టెంపరీ అప్లికేషన్స్ పెట్టడానికి, అంటే మీ బ్యాక్గ్రౌండ్లో కొన్ని అప్లికేషన్స్ టెంపరీగా రన్ అవ్వడానికి మనం ర్యామ్లో పోస్ట్ చేస్తాం. ఇక్కడ పోస్ట్ చేస్తాం, ర్యామ్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో అది టెంపరీ యూస్కి మాత్రమే. అంటే రూమ్లో అయితే ఇన్ కేస్ నువ్వు ఏదైనా పీడిఎఫ్స్ కానీ, ఏదైనా ఇమేజెస్ కానీ, ఏదైనా వీడియోస్ కానీ, ఏదైనా ఫైల్స్ కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా మనం ఏదైనా నువ్వు డౌన్లోడ్ చేసినా కానీ, ఇలాంటి ఫైల్స్ కానీ, ఇలాంటి ఇమేజెస్ కానీ నీకు టెంపరీ మెమొరీలో, లైక్ నాట్ టెంపరీ మెమొరీ, సారీ, ఇట్స్ పర్మనెంట్ మెమొరీలో స్టోర్ అయిపోతుంది. పర్మనెంట్ మెమొరీలో. సో మనకి అందుకనే ర్యామ్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం టెంపరీ మెమొరీలో అంత ఎక్కువ హెవీ ఫైల్స్ కానీ, హెవీ అప్లికేషన్స్ కానీ, లైక్ హెవీ ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేయము, లైక్ టెంపరీగా రన్ చేస్తాం కాబట్టి మనకి సైజ్ తక్కువ ఉంటుంది. అండ్ దీని సైజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం పీడిఎఫ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ పర్మనెంట్గా సేవ్ చేస్తున్నాం కాబట్టి. అల్టిమేట్లీ మీరు ఫొటోస్ తీసుకునే కొద్దీ మీకు ఇమేజెస్ సైజెస్ పెరుగుతాయి, అండ్ మీకు ఫైల్ సైజెస్ పెరుగుతాయి, అండ్ మీ ఫోన్లో స్టోరేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి రూమ్ స్టోరేజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది, ర్యామ్ స్టోరేజ్ వచ్చేసి తక్కువ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మనకి ర్యామ్ ఎందుకు తక్కువ ఉంది, రోమ్ ఎందుకు ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి సెకండరీ మెమరీ. సో ఇన్ కేస్, సో ఇది కూడా నేను ఒక ఎగ్జాంపుల్కి రిలేట్ చేసుకొని చెప్తాను. సో ఇన్ కేస్ నీ ఫోన్లో 64 GB డివైడెడ్ బై 64 GB ఫుల్ అయిపోయింది. లైక్ నువ్వు ఫైల్స్ డౌన్లోడ్ చేసావు, ఇమేజెస్ డౌన్లోడ్ చేసావు, అండ్ వీడియోస్ డౌన్లోడ్ చేసావు, ఫైల్ మొత్తం డౌన్లోడ్ చేసిన తర్వాత నీ ఫోన్లో స్పేస్ లేదు. అయినా నీ ఫోన్లో సమ్ ఫైల్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటాం. ఏంటివి ఫైల్స్ స్టోర్ చేయాలనుకుంటాం, సమ్ ఫైల్స్ ఇమేజెస్. సమ్ ఫైల్స్ ఇమేజెస్ స్టోర్ చేయాలనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు నువ్వు ఎస్డి కార్డ్, సో ఎస్డి కార్డ్ ఇస్ నథింగ్ బట్ మెమరీ కార్డ్ తీసుకొని ఆ మెమరీ కార్డ్ నువ్వు ఫోన్లో ఇన్సర్ట్ చేస్తావు. ఫోన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ నీకు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, రోమ్ సైజ్. సో లైక్ రోమ్ సైజ్ వచ్చేసి 64 GB ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 64 GB నీకు మళ్ళీ నువ్వు ఎస్డి కార్డులో అయితే స్టోర్ చేసుకోగలుగుతావు. లైక్ ఇమేజెస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ నువ్వు ఎస్డి కార్డ్స్లో అయితే స్టోర్ చేసుకోగలవు వెన్ యూ ఇన్సర్ట్ దిస్ ఎస్డి కార్డ్ ఇన్ యూర్ ఫోన్. అలాగే మనకి కంప్యూటర్స్ సెకండరీ మెమరీ ఉంటుంది. సో ఈ సెకండరీ మెమరీ దేనికంటే, మనం ర్యామ్ కానీ, రోమ్ సైజ్ మనకి రీచ్ అవుట్ అయిపోతుంది. అంటే రోమ్ సైజ్ ఫుల్ అయిపోతే మనం సెకండరీ మెమరీ యూజ్ చేస్తాం. లైక్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, ఎస్ఎస్డి, ఇలాంటి సైజెస్. లైక్ మోస్ట్లీ మనం పెన్ డ్రైవ్ యూజ్ చేస్తాం. మన ల్యాప్టాప్లో కానీ, మన కంప్యూటర్లో కానీ సైజెస్ ఇంక్రీజ్ అయిపోతే మనం మోస్ట్ ఆఫ్ ది టైం పెన్ డ్రైవ్ని రిఫర్ చేస్తాం. పెన్ డ్రైవ్ కానీ, లేకపోతే సంథింగ్ లేజర్ డిస్క్ కానీ, ఎస్ఎస్డి కార్డ్ కానీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ వచ్చేసి మనకి ఇన్బిల్ట్గా వచ్చే ఫోన్కి కానీ, ఒక కంప్యూటర్ కానీ ఇన్బిల్ట్గా వచ్చేది, ర్యామ్ కానీ, రోమ్ కానీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మెమరీ యూనిట్స్. సో ఇన్పుట్ డివైసెస్ ఏమేమి ఉన్నాయి, ఐ విల్ టేకింగ్ వన్ మోర్ పేజ్. మనకి ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైసెస్ ఉన్నాయి. ఇన్పుట్ డివైసెస్ అంటే మనకి ఏమేమి వస్తాయి ఒక కంప్యూటర్లో. ఇన్పుట్ డివైసెస్ అంటే మనకి కీబోర్డ్,
అండ్ మనకి ఇంకేమేమి ఉన్నాయి ఇన్పుట్ డివైసెస్ అంటే మౌస్, ఓకే, అండ్ మనకి ఇన్పుట్ డివైసెస్ కొన్ని లైక్ మోస్ట్లీ వచ్చేసి మనం కీబోర్డ్, మౌస్ అండ్ మైక్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఎస్, అవుట్పుట్ డివైసెస్ వచ్చి మనకి మానిటర్ అండ్ ప్రొజెక్టర్, ఎస్, ప్రింటర్, స్పీకర్, ఇలాంటివన్నీ మనకి అవుట్పుట్ డివైసెస్ కిందకి వస్తాయి. యాజ్ సేమ్ యాజ్ మనం ఇక్కడ ఇందాక కేసులో వన్ మోర్ థింగ్, ఇందాక కేసులో మనం ఈ డయాగ్రామ్ అయితే డ్రా చేసాం కదా లైక్ ఫోర్ స్పేస్లో. జస్ట్ సెకండ్. ఈ కేసులో మీకు డయాగ్రామ్ వచ్చింది కదా. ఎస్, క్లోజ్ చేస్తాను. సో ఈ కేసులో మనకి మెమరీ యూనిట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ కింద మనకి అవుట్పుట్ మనకి ఇక్కడ మానిటర్, ప్రొజెక్టర్ అండ్ మనకి ఇక్కడ స్పీకర్ ఇలాంటివి అయితే ఎక్సెట్రా ఎక్సెట్రా. అది ఇన్పుట్ డివైసెస్ అంటే కీబోర్డ్, మౌస్, మైక్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మెమరీ యూనిట్. మీకు మెమరీ యూనిట్లో ప్రైమరీ, సెకండరీ కాంబినేషన్స్లో కలిపి వస్తుంది. అదే సెకండరీ మెమరీ అయితే యూ విల్ బి హ్యావింగ్ సెకండరీ మెమరీ హియర్. సెకండరీ మెమరీ హియర్, ఓకే, సెకండరీ మెమరీ ఉంటుంది. ఓకే, అలాగా మీరు ఒక మెటీరియల్ రిఫర్ చేస్తే ఈ డయాగ్రామ్ అయితే చూసుకోగలరు. లైక్ సియు అంటే ఏంటిది, ఏఎల్ అంటే ఏంటిది, దాని డెఫినేషన్ ఏంటిది, అది ఎందుకు వర్క్ చేస్తుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, దీని పర్పస్ ఏంటిది, దాన్ని యూస్ చేస్తున్నాం ఒక సిపియూలో, ఇవన్నీ మీకు తెలిసిస్తాయి అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఐమ్ క్లోజింగ్ దిస్ వీడియో.